ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఒక నిబద్ధతతో ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరం మహానాడు అనేది అధికారంలో ఉన్నా లేకపోయినా కోవిడ్ రోజుల్లో కూడా ఆన్లైన్లో కూడా జూమ్లో కూడా మహానాడుకు సంబంధించి కార్యక్రమాలు నిర్వర్తించారు. దేశంలో ఇంత కరెక్ట్గా చేసిన పార్టీ అది లేదేమో. అంటే పార్టీ అనే ప్లాట్ఫామ్తోనే అధికారం వస్తుంది. అవును, అధికారం వచ్చినాక పార్టీని పెంచుకోవాలి, పార్టీని గౌరవించుకోవాలి, పార్టీ ఆఫీస్కి అధినాయకుడు రావాలి అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షణ జరిపారు. ఎక్కడన్నా లోపాలు ఉంటే సరిదిద్దడం, లేకపోతే ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్ని గమనించుకోవడం, ట్రాన్స్పరెంట్గా ఉండడంతో పాటు చాలా తెలివిగా పార్టీని హ్యాండిల్ చేసిన తీరు మనం చూస్తే ఎక్కడైనా అసంతృప్తులు ఉంటే స్వయంగా తనే పిలిచి ఎక్కడ ఏదున్నా కూడా ఇద్దరు వైరుధ్యమైన భావాలు ఉన్న నాయకులను కూడా కలిపి కూర్చోబెట్టిన సంఘటనలు అనేక నియోజకవర్గాలు. దాంతోపాటు ఏ గౌరవాన్ని ఫ్యాక్షన్ కుటుంబాలను కూడా కలిపిన మనం జమ్మలమడుగే తీసుకోవచ్చు, జమ్మలమడుగు కర్నూలు తీసుకోవచ్చు, డోన్ కానీ అనేక దగ్గరలో. సో ఇవన్నీ కూడా ఒక నాయకత్వ పటిమ ఏదైతే ఉండడంతో పాటు ఆయనకి ఆ దీక్ష అంటే రాజకీయం అంటే ఆట విడుపు కాదు, రాజకీయం అంటే కాలక్షేపం కాదు, రాజకీయం అంటే రాజకీయాన్ని రాజకీయంగానే రాజ్యాధికారి కోసం నిబద్ధతతో చేయాలి. ఆ రాజ్యాధికారం సిద్ధించిన రోజు పార్టీని గౌరవించుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఈ ఆలోచనతో ముందుకెళ్ళబట్టే 4వ ముఖ్యమంత్రి కాగలిగారు. 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కాల. సో ఇట్ ఈస్ ఏ రికార్డ్. దాంతోపాటు అటు దేశంలో బీజేపీ అధికారంలోకి ఏ రాష్ట్రంలో వచ్చినా పార్టీ హెడ్ క్వార్టర్స్కి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇలాగా మెయిన్ రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు అందరూ వచ్చేస్తారు. సాయంత్రం కార్యకర్తలతో సంబరాలు, స్వీట్లు, గులాబీ పూలు చల్లుకోవడాలు అంతా ఒక పండగ వాతావరణం. అదే వాతావరణాన్ని నేను తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నా. మరి ఈ మధ్యకాలంలో జనసేన కూడా ఆవిర్భావ సభ బాగా జరిపింది. కానీ దేనికైనా కూడా ఒక తలమానికంగా తెలుగుదేశం పార్టీ జరిపే ఈ సభలు కార్యకర్తకు పండగని ఎందుకన్నానంటే ప్రతి కార్యకర్తకి ఒక ఐడి కార్డు, ఆ ఐడి కార్డుకి ఒక బార్ కోడ్. ఏదైనా సమావేశానికి పోయినా ఎక్కడైనా నియోజకవర్గంలో తిరిగిన ఇదిగో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి నన్ను తక్కువ చేసి చూడొద్దు అనే విధంగా దానికి ఒక బార్ కోడ్, ఆ బార్ కోడ్ స్కాన్ చేయగానే అతని రికార్డ్ అంతా బయోడేటా అంతా వచ్చేస్తుంది. దాంతోపాటు ఎక్కడైనా ఎంట్రీ కార్యకర్తను అనుమతించినప్పుడు ఎస్ అతను ఎక్కడ ఏ నియోజకవర్గం, అతని సెల్ నెంబర్ ఏంది, అతను ఈమెయిల్ ఐడి ఏంది, అతను డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, బ్లడ్ గ్రూప్ ఏంది, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్తో సహా మెన్షన్ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ కూడా ఉంది, నేను గమనించాను. సో ఇన్సూరెన్స్ పాలసీ నంబర్స్తో సహా ప్రతి కార్యకర్తని కాపాడుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధానం బీజేపీలో కూడా ఉంది. మరి ముఖ్యంగా నేననేది ఇంత నిబద్ధతతో పనిచేస్తున్న ఈ పార్టీని తట్టుకోవడం చేతగాక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు పూర్తి అర్హతలతో తనను మౌల్డ్ చేసుకొని తను అప్గ్రేడ్ చేసుకొని ఏదైతే బాగా ట్రైనప్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఈరోజు నారా లోకేష్ ఏదైతే పార్టీ పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టడం అనేది జరుగుతుందో ఖచ్చితంగా ముందుగా శుభాకాంక్షలు మా వైపు నుంచి, బీజేపీ నుంచి. ముఖ్యంగా ఏంటంటే అలాంటిది ఉంటే ముందుగా నా శుభాకాంక్షలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేననేది ఏంటంటే ఈ స్థాయిలో పార్టీని గౌరవించుకోకుండా ఒక్కసారి అధికారం రాగానే పార్టీని మర్చిపోయి పవర్ పాలిటిక్స్ వైపు ఎక్కడికక్కడ ఏంటి మనకేంటి, మన వాళ్ళకేంటి, ప్రజలకేంటి, మన వాళ్ళు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు 10 మందికి సో క్వార్టరీ అంటారు. సో పేదలు పెత్తందారులని వాళ్ళే చెప్పారు కాబట్టి పెత్తందారులకు కాస్త ఇయ్యాలిగా. సో దాని జగన్ గురించి కదా 100% గత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్కి ఒక్కసారి వచ్చిన పాపాన్ని పోలేదు. అంటే ఒక్కసారి తాడేపల్లి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయాన్ని టచ్ చేసిన వైనం ఇంకొకటి లేదు. ఈ రోజున రాసిస్తే గానీ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని దుస్థితి, ఆ రాసేవాళ్ళు ఏం రాస్తున్నారో ముందుగా చూసుకోకుండా వచ్చి అలా చదివిన పరిస్థితి, దాంతోపాటు ఒకరి మీద ఒకరికి వైరాలు సృష్టించి ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ట్రైన్డ్ పర్సన్గా, ఒక హక్కుదారుగా కార్యకర్తలందరినీ ఏదైతే పెద్ద ఎత్తున సమీకరించి ఎన్టీఆర్ గారి వర్ధంతి జనవరి 18వ తేదీన జరిగినప్పుడు పేపర్ ప్రకటన ఏదైతే వచ్చిందో
దాంట్లో 1,05,00,000 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఏర్పడ్డారు ఉభయ రాష్ట్రాల్లో అని ఇచ్చినప్పుడు అది ప్రతి కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచేది. ఆ రోజే నేను రిజైన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి జనవరి 18, 2025. ముఖ్యంగా సాక్షి పేపర్లో ఆ యాడ్ రావడం అనేది కేవలం డబ్బు కోసం ఏదైనా చేస్తామనే దానికి ఒక నిబద్ధతగా ఆ రోజు నిలిచింది. ఖచ్చితంగా కూడా విధానాల కన్నా విమర్శల కన్నా ఈ అన్నిటినీ తట్టుకుని ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే బంపర్ మెజారిటీతో గెలిచి మళ్ళీ మంత్రిగా ఏదైతే పార్టీ పగ్గాలు కూడా చేపట్టే విధంగా అతను రూపొందించుకోవడం నారా లోకేష్ గారికి మాత్రం అభినందన. రైట్. ఒక్కసారి మనం వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని రేపు ప్రకటించబోతున్నారా?